అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో మీకైతే ఎవరికైతే ఇంకా రైతు బంధు పడలేదో వారికైతే మరికొన్ని రోజుల్లో రైతు బంధు అని పడుతుంది. ఇప్పుడే అందిన వార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే మార్నింగ్ రావడం జరిగింది. రైతులకైతే శుభవార్త చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసినట్టయితే కనిపిస్తుంది. ఎవరికైతే రైతులు ఉన్నారో వారైతే అప్పులు చేసి బ్యాంకులలో మరి కష్టాలు పాలవుతున్నారో వారికైతే శుభవార్త. రేవంత్ రెడ్డి గారైతే 2 లక్షల వరకు అయితే రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఎవరు అర్హులు, ఎవరు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇంకా రైతు రుణమాఫీ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు లభిస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్. రుణమాఫీ కసరత్తు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ 2 లక్షల మాఫీ చేస్తామన్నాడు, హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తుంది. రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి రూపాయలు 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమరుల వర్గాలపై కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణ గ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు 32,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అసలు వడ్డీ లెక్కగట్టి రూపాయలు 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. దీనిపై ఇంకో స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. లెక్కలు కసరత్తు. రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలకు స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2 లక్షల లోపు అప్పు ఉంటే మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్న 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుందట. ప్రధానమంత్రి కూడా దీనిపై చర్చించాడు. సీఎం రేవంత్ కూడా ప్రధానమంత్రితో చర్చించడం జరిగింది ఈ అంశంపై. దీనిపై అయితే ఎస్బీఐ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా బ్యాంకులు అయితే ఉన్నాయి. ఇతర బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకుల సెక్టర్ బట్టి బ్యాంకర్తో మాట్లాడి ప్రభుత్వం రుణం తీసుకోవాలనే జరుగుతుంది. దీనిపై అంశాలు విధించే అవకాశం కల్పిస్తుంది. అంటే కౌలు రైతుల ఇంకా దీనిపై అయితే ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. ఇంకా నేనైతే వీటికి అన్నిటికైతే క్లారిటీని అయితే ఇంకొక వీడియో చేస్తాను ఖచ్చితంగా. దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద అన్న అప్పులు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి బదలించుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా రైతన్నలు? ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పల మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త అమలుకు నిర్ణయించారు. దీనిపై కూడా లేటెస్ట్ నిర్ణయం అయితే ఇంకొక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఒకైతే డౌట్ ఉండవచ్చు, రైతు బంధు సీలింగ్. రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రుణమాఫీకి కావాల్సిన నిధులు సమర్పించి రైతుల ఖాతాలో జమ చేయనున్నారట. ప్రభుత్వ ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, రెవెన్యూ నుంచి 1% నిధులను ఆ కార్పొరేషన్కు
బదిలించడం ద్వారా 3 ఏళ్ల కాలంలో బ్యాంకుల్లో ప్రభుత్వ రుణం క్లియర్ చేసేలా ప్రయాణికులు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మీరు ముందుగా మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో త్వరలోనే రుణమాఫీ అమలుకు కసరత్తు కొనసాగుతుంది. అదేవిధంగా రైతు బంధు ధనవంతులకు అమలవుతూనే విమర్శల నేపథ్యంలో సీలింగ్ అర్హులను తేల్చే అంశంపైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.